వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇంకా ఇంట్రడక్షన్ సోది ఇవన్నీ లేకుండా డైరెక్ట్ మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో దానిలోకి వెళ్ళిపోదామండి. చాలా మంది అడుగుతున్నారండి, అక్క కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము, మేము స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ద బేసిక్ కామెంట్ అయితే నాకు ప్రతిరోజు వీడియోస్ లో అయితే కనిపిస్తూ ఉంటది అనమాట. చాలా మంది అడుగుతున్నారు పర్సనల్ గా కూడా, అక్క ఫ్రీ రిసోర్సెస్ చెప్పండి మాకు, మేము డబ్బులు పెట్టలేము, చాలా ఎక్కువ అయితే డబ్బులు మేము పెట్టలేము, ఫ్రీగా ఉన్నాయి చెప్పండి, ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా, మేము విలేజెస్ లో చదువుకుంటాము, మాకు న్యూస్ పేపర్స్ రావు, అలాగే న్యూస్ పేపర్ ఎలా చదవాలి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో అందరికి నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తాను. వీడియో అనేటువంటి తక్కువ లెంత్ తోటే ఉండేలా చూసుకుంటానండి. కాకపోతే నేను చెప్పే వర్డ్స్ అనేటువంటి మీరు మిస్ అవుతారు. చాలా మంది ఇట్లాంటివి చెప్పరనమాట, అంటే ముందుకు చెప్తే కాంపిటీషన్ వస్తుందేమో అని చెప్పరు. సో నేను ఏదైతే పర్సనల్ గా ఇవి ఫ్రీ ఇవి బెస్ట్ అని అనిపించినాయో అన్ని అంటే కొన్ని ఫ్రీగా అన్ని ఉంటాయి, కానీ అందులో ఏది బెస్ట్ అనేటువంటిది కూడా మనం తెలుసుకోగలగాలన్నమాట. సో ఇవన్నీ నేను అంటే నా సొంతంగా నేను చేసుకునేది ఏం కాదండి. చాలా మంది దగ్గర చూసాను, కొంతమంది టాపర్స్ డైరెక్ట్ గా వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వాళ్ళు ర్యాంక్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఓపెన్ గా చెప్పారనమాట. సో అవన్నీ నేను సెర్చ్ చేసి అవన్నీ నేను కూడా ఫాలో అవుతూ వచ్చాను. బాగుంటాయి అనమాట. ఇప్పుడు నేను కూడా కొన్ని ఛానల్స్ చెప్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. చూసి అందరికి అన్ని ఛానల్స్ చూడాలి చదవాలని అనిపించదు. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాంట్లో రెండింటిని పిక్ చేసుకోండి, వాటిని రెగ్యులర్ గా చదవండి. సో ఫస్ట్ ఏంటంటే, చాలా మందికి ఉండే డౌట్, కరెంట్ అఫైర్స్ చదవకుండా కేవలం జనరల్ స్టడీస్ నాలెడ్జ్ తో మనము క్లియర్ చేయొచ్చా ఎగ్జామ్స్ కి అని చెప్పేసి అనుకుంటారండి. కానీ నేను చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి, మిస్ అవుతారు, పాయింట్స్ ఛానల్స్ మిస్ అవుతారు. సో నేనేనండి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనము తెలంగాణలో ఉన్న మనం అందరం గ్రూప్ 1 అయితే 3 times రాసాం ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం నేను రాసినప్పుడు గ్రూప్ 1 అది నేను ఫెయిల్ అయిపోయాను. ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఫెయిల్ అయిపోయాను. ఐ కుడెంట్ ఏబుల్ టు క్లియర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాసినప్పుడు. సెకండ్ టైం క్లియర్ చేయగలిగాను, థర్డ్ టైం కూడా చూడాలి. సో అయితే ఏంటిదంటే, నేను ఫస్ట్ టైం క్లియర్ చేయకపోవడానికి రీజన్ ఏంటిది అని అంటే, కరెంట్ అఫైర్స్ అనేటువంటి సరిగ్గా నాలెడ్జ్ లేకుండే. అప్పుడు కేవలం జనరల్ స్టడీస్ నాలెడ్జ్ తోటి నేను వెళ్ళి రాయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అక్కడే నాకు దెబ్బ పడింది. అది దాని తర్వాత సెకండ్ టైం నేను చూసినప్పుడు నాకు ఐ స్కోర్డ్ 75 అనమాట. లిటరల్లీ నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కరెంట్ అఫైర్స్ తో నేను 15 మార్క్స్ అనేటువంటిది, అంటే నాకు ఫస్ట్ టైం 60 వచ్చాయి, సెకండ్ టైం 75. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ ఇంత రోల్ ని ప్లే చేస్తుందా అని చెప్పేసి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. దాని తర్వాత కూడా అసలు నేను ఏమేమి రిసోర్సెస్ ఎక్కువ వాడాను అంటే, ఒక సాధారణ హౌస్ వైఫ్ గా నేను ఇంట్లో వండుకుంటూ, నేను అంటే బయటికి వెళ్ళి కొనలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అసలు మనం ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలి, అంటే ఇంకా ఏమేమి కొనుక్కోవాలి, కోర్సెస్ లో ఏమైనా జాయిన్ అవ్వాలని చెప్తానండి. ఫస్ట్ థింగ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు తెలంగాణ అంటే వాళ్ళు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ వాళ్ళ అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 1, 2, 3, 4. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ కి వేరే సపరేట్ సోర్సెస్ వాడాలి. తెలంగాణ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాటికి సపరేట్ రిసోర్సెస్ వాడాలి. నేను ఒకటే రిసోర్సెస్ రెండింటికి యూజ్ అవుతుందా అంటే నేను చెప్పనండి, అదే అస్సలు యూజ్ అవ్వదు. ఎందుకంటే యూపీఎస్సీలో అంటే ఇట్ వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ సింగిల్ స్టేట్, బట్ కమింగ్ టు ఆ తెలంగాణ గ్రూప్స్ ఇట్ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ తెలంగాణ స్టేట్ మోర్లీ. తెలంగాణకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, మిగతా స్టేట్స్ మీద కూడా చూపిస్తుంది. కాకపోతే తెలంగాణలో రాసేటప్పుడు ఏంటంటే తెలంగాణ మీద మోస్ట్ ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూడాలన్నమాట. కానీ ఇక్కడ యూపీఎస్సీ అట్లా కాదు, మన స్టేట్ మీద ఎక్కువ ఇస్తుందా, లేదు కదా, అన్నిటి మీద సేమ్ ఉంటుంది, దానికి ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. సో దీనికి ప్రిపేర్ అవుతున్నప్పుడు దీని ఛానల్ సపరేట్ గా ఉన్నాయి, తెలంగాణ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దీనికి సపరేట్ ఉన్నాయి. ఫస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ అసలు ఫ్రీ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా చెప్తానండి. ఫస్ట్ థింగ్, నేను ఫస్ట్ ఏంటంటే సెకండ్ ప్రియారిటీ నుంచి చెప్తాను, తర్వాత టాప్ మోస్ట్ ప్రియారిటీ ఏందనే తర్వాత చెప్తాను. సో ఫస్ట్ థింగ్ అండి, మనకు ఇండోలోగస్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. అది యూట్యూబ్ ఛానల్ ఇండోలోగస్, INDOLOGUS, నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద ఇస్తాను. ఇండోలోగస్, అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, ఇవి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఇండో పాఠశాల అని కూడా ఉంటది, ఇండో పాఠశాల అని. ఈ 3 కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి. వీటితో పాటు ఫస్ట్ ప్రియారిటీ చెప్తానన్నా కదా, ఫస్ట్ ప్రియారిటీ ఏంటిదంటే పర్చామ్ క్లాసెస్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోనైనా ఇస్తాను. ఈ ఛానల్స్ నేను 4 ఛానల్స్ చెప్పానండి, పర్చామ్ క్లాసెస్, ఇండో పాఠశాల, ఇండోలోగస్, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్. పర్చామ్ క్లాసెస్ అనేటువంటిది ఏంటిదంటే టాప్ ప్రియారిటీ ఎందుకు పెట్టానంటే, దాంట్లో రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ చెప్తారనమాట. ప్రతిరోజు 7 o'clock రిలీజ్ చేస్తూ ఉంటారు, మేబీ కొంచెం డిలే అయితే అవ్వచ్చు,
ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తారనమాట. సో యాజ్ అ సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ వీ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ అనమాట. సో వాళ్ళు ఒక వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీక్లీ కంపైలేషన్ చేస్తారు, ఒక మంత్ అయిపోయిన తర్వాత మంత్లీ కంపైలేషన్ చేస్తారు. సో దట్ మనకి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. కొంతమంది విజన్ ఐఏఎస్ మ్యాగజైన్స్ అట్లా తీసుకుంటా ఉంటారు, కానీ నేనేమంటానంటే స్పెషల్ గా అవి కూడా చదవండి. కాకపోతే ఏంటంటే ఇట్లా రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ అంటే చదవడం వల్ల మీరు విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ మీరు చూసినప్పుడు కూడా మీకు డబల్ టైం రివిజన్ అవుతుంది అనమాట. సో పరిచయం క్లాసెస్ ప్రతిరోజు రెగ్యులర్ గా క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి, హైలైట్ పాయింట్స్. అట్లనే ఇండో పాఠశాల కానివ్వండి, ఇండో లోగస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ కానివ్వండి, ఈ ఛానల్స్ ని కూడా వాళ్ళు ఏంటంటే సపరేట్ గా ఒక టాపిక్ తీసుకొని టాపిక్ మీద ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఏంటంటే ఆ జస్ట్ వీడియో విన్నా పర్వాలేదు, మైండ్ లో ఫీడ్ చేసుకోండి ఆ టాపిక్స్ అనేటువంటి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ అండి. ఇప్పుడు తెలంగాణ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఏది ఫాలో అవ్వాలి అంటే నేను స్పెషల్ గా చెప్తున్నానండి, హరీష్ అకాడమీ రెగ్యులర్ గా ఫాలో అయ్యానండి నేను. ప్రవీణ్ సార్ చెప్తారు అక్కడ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ కి ప్రతిరోజు చెప్తారు. గత 4-5 సంవత్సరాల నుంచి సార్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉన్నారనమాట, ఒక్క రోజు కూడా స్కిప్ చేయలేదు. సో అందుకనే నేను కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ తప్ప వేరే ఏది ఫాలో కాను ఈ మన తెలంగాణ గ్రూప్స్ కి వస్తే. సో అదే నన్ను గట్టెక్కిచ్చింది సెకండ్ టైం రాస్తున్నప్పుడు. కేవలం హరీష్ అకాడమీ సెకండ్ అటెంప్ట్ లో నేను చదివినప్పుడు నాకు 75 మార్క్స్ వచ్చినాయి. సో నేనేం చేశానంటే హరీష్ అకాడమీలో సార్ ప్రవీణ్ సార్ది సెపరేట్ ఛానల్ ఉంది, ప్రవీణ్ సార్ క్లాసెస్ అని, ఆ సార్ క్లాసెస్ కూడా ఫాలో అయ్యాను. సో థర్డ్ టైం నేను ఇంకో స్టెప్ ముందుకు ఏం చేశానంటే సార్ది ప్రవీణ్ సార్ క్లాసెస్, ఆ సార్ చెప్తా ఉంటారనమాట ప్రవీణ్ సార్, తనది CA 360 అంటే కోర్సు లాంచ్ చేశారనమాట. స్పెషల్ గా ఏంటిదంటే తెలంగాణ గ్రూప్స్ కోసమే స్పెషల్ గా తీర్చిదిద్దారనమాట. అది యూపీఎస్సీ కూడా యూజ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద సపరేట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనమాట. అట్లాంటి బిట్స్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. సో నేనేం చేశానంటే థర్డ్ సార్ ఈసారి రాసినప్పుడు బ్లైండ్ గా హరీష్ అకాడమీ వీడియోస్ వినుకుంటూ, ప్రతిరోజు వీడియోస్ వినుకుంటూ నోట్స్ రాసుకుంటూ, అలాగే CA 360 తీసుకున్నాను అనమాట. 2024 తీసుకున్నాను. సో ప్రతిరోజు అవి వీడియోస్ వింటూ, సార్ చెప్పిన వీడియోస్ ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్ వింటూ, ఆ CA 360 కోర్స్ లో వీడియోస్ వింటూ, సార్ ఒక PDF ఇస్తారు, ఆ PDF కూడా నేను రాసుకునేదాన్ని అనమాట. అందులో హైలైట్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి, వీడియోలో రన్నింగ్ నోట్స్ రాస్తూ అందులో కూడా హైలైట్స్ రాసేదాన్ని. సో దట్ నాకు రివిజన్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగేది. ఒక కరెంట్ అఫైర్ టాపిక్ ని నేను చాలా సార్లు చదివేదాన్ని అనమాట అలా. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ బ్లైండ్ గా ఫాలో అయిపోండి. ఇప్పుడు అంటే హరీష్ అకాడమీ ఫ్రీ, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫ్రీ. కాకపోతే ఈ కోర్స్ అనేటువంటిది కొంచెం కాస్ట్ అండి, 800 అలా ఉంటది. మరి 800 కూడా పెట్టకపోతే కష్టం కదా. సో నేను కాన్ఫిడెంట్ గా చెప్తానండి, అది మాత్రం ఖచ్చితంగా మనందరి ప్రిపరేషన్ కి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మిగతా అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారంటే కేవలం కరెంట్ అఫైర్స్ ని కరెంట్ అఫైర్స్ లానే చూస్తారు. కానీ ఈసారి ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి కరెంట్ అఫైర్స్ లో ఏదైతే కంటెంట్ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ గురించి కూడా సార్ చెప్తారు. ఎకానమీ అన్ని ఒకలాగా, హిస్టరీ అన్ని ఒక దగ్గర, పాలిటీ అన్ని ఒక దగ్గర, ఎన్విరాన్మెంట్ అన్న ఒక దగ్గర. సో తెలంగాణ హిస్టరీ సపరేట్, తెలంగాణ ఎకానమీ సపరేట్. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ని డివైడ్ చేస్తూ సార్ బిట్స్ ఇచ్చారనమాట. అది చాలా హెల్ప్ఫుల్ అయిందండి అందరికి. చాలా మంది సార్ చెప్పిన పాలిటీ కూడా, సార్ కూడా అంటే సార్ నార్మల్ గా పాలిటీ సార్ అనమాట, పాలిటీ లెక్చరర్ సార్. ఆ పాలిటీ కూడా సార్ కోర్స్ ఇచ్చారనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. కరెంట్ పాలిటీ మీద కూడా బిట్స్ పడతాయి కదండి, కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కదా. సో అట్లా సార్ కూడా చాలా బాగా చెప్పారనమాట. సో ఒకసారి ఈ రిసోర్సెస్ అన్ని, నేను చెప్పిన రిసోర్సెస్ అన్ని చూడండి. ఎక్సెప్ట్ ప్రవీణ్ సార్ CA 360 తప్ప మిగతా అన్ని ఫ్రీ. సో ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, అందుకే క్లోజ్ చేస్తున్నానండి తొందరగా. సో నేను చెప్పిన అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లియర్ గా చూడండి. యూపీఎస్ కి సపరేట్ గా, తెలంగాణ వాటికి సపరేట్ గా. ఒకసారి నేను చెప్పినానే కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి చూడండి, అవన్నీ ఫ్రీగానే. ఓకేనా, సార్ది తప్ప, CA 360 తప్ప. ఓకేనండి, ఇంకా బాయ్. వీడియో లెంత్ ఎక్కువైపోయింది.